జ్ఞాపకానికి తెచ్చుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. 8-9 వచనాలు. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. అవసరాన్ని బట్టి మిగతా భాగాలు మరలా మనం చదువుకుందాం. చదువుబడిన లేఖన భాగాన్ని ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. యోహాను సువార్తలో మనము ప్రభు చేసిన సూచక క్రియలను గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రభు సుమారుగా 37 సూచక్రియలు అనేకమైనవి చేశాడు. 4 సువార్తల్లో 37 సూచక్రియలు నమోదు చేయబడ్డం మనం గమనిస్తున్నాం. సూచక క్రియ అనగానే ఆయన మహిమను సూచించే క్రియ. ప్రతి సూచక్రియ ఆబ్జెక్ట్, గమ్యం, గురి ఏమిటి అంటే శరీరధారిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభులో వారు దైవత్వాన్ని గ్రహించి ఆయనకు మ్రొక్కారు, ఆయనను ఆరాధించారు. ఈ 8 సూచక్రియల్లో కూడా వారు ప్రభువుని మొక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి దాన్ని ఉదయకాలపు వేళ మనం చూస్తూ వచ్చాం. 3వ సూచక్రియ ఇప్పుడు మనం చదువుతున్నాం. 2వది ప్రధాని కుమారుణ్ణి బాగు చేయుట. మనకున్న సమయంలో 3వ మిరాకిల్ లేదా 3వ సైన్ 5వ అధ్యాయం 1వ వచనంలో అటు తర్వాత అని ఆయన చెప్తున్నాడు. ఎటు తర్వాత? 4వ అధ్యాయంలో ఒక సూచక్రియని చేసిన తరువాత ఏం చేశాడు ఆయన? 4వ అధ్యాయంలో ప్రధాని కుమారుణ్ణి ఆయన బాగు చేశాడు. ఎక్కడ బాగు చేశాడు? ఆయన కపెర్నహూము నుండి కానాలో ఉన్నవాడిని బాగు చేశాడు. అది గలిలయ ప్రాంతంలో పరిచర్య. 5వ అధ్యాయానికి వచ్చేసరికి ఇది యూదయ ప్రాంతంలో పరిచర్య. అక్కడి నుండి ఇక్కడికి రావడానికి కొంత సమయం పడుతుంది, కొన్ని రోజులు పడుతుంది, నడిచి రావాలి కదా. అందువల్ల యోహాను అటు తర్వాత అని చెప్తున్నాడు. యూదుల పండుగ అని కూడా చెప్తున్నాడు. బైబిల్ విద్యార్థులు బహుశా ఇది పెంతెకోస్తు పండుగ ఉండొచ్చు అని ఒక ఆలోచన. యోహాను సువార్త అంతా 4 పెంతెకోస్తు పస్కా పండుగ అనేది ఆలోచన చేస్తున్నారు. యోహాను సువార్త అంతా 4 పస్కాల మీద ఆధారపడి ఉంటుంది. 2వ అధ్యాయం చూడండి. ఆ 4 నేను మీ జ్ఞాపకంలోనికి తీసుకుని వస్తాను. 2వ అధ్యాయంలో అది పస్కా పండుగ అని చెప్పడానికి 13వ వచనం చూడండి. యూదుల పస్కా పండుగ సమీపింపగా అన్నాడు. ప్రభు ఆయన పరిచర్య ఆరంభములో ఉన్న మొదటి పస్కా ఇది. ఇక 5వ అధ్యాయంలోనిది కనుక ఒకవేళ పస్కా అనుకుంటే 5:1లో ఇది 2వ పస్కా. ఇక 3వది మనం 6వ అధ్యాయం 4వ వచనంలో ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచాడు కదా, అది కూడా పస్కా పండుగ సమయమే. 4వ వచనంలో చెప్తున్నాడు, అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. ఈ 3 అయినాయి. ఇక 4వది 12వ అధ్యాయానికి వస్తే ప్రభు ప్యాషన్ వీక్ ప్రారంభం కాబోతుంది. ఆయన శ్రమ పడబోతా ఉన్నాడు. 12వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాడు. ఇది 4వది. కాబట్టి 3.5 సంవత్సరాల ప్రభు పరిచర్యకు రుజువులుగా ఈ 4 పస్కాలను మనం చూస్తూ ఉన్నాం. ఇక 5వ అధ్యాయంలో మనం చూస్తే ఒకవేళ అది యూదుల పండుగ అన్నాడు. దానిలో కూడా ఒక మంచి పాఠం ఉన్నది. లేవియాకాండం 23వ అధ్యాయం చూడండి. నిజానికి పండుగలకి యెహోవా పేరు ఉండేది. 23వ అధ్యాయం లేవియాకాండం 5వ వచనం చూడండి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు ఎవరి పస్కా పండుగ? యెహోవా పస్కా పండుగ. కాలక్రమంలో యెహోవా పస్కా పండుగల్లా ఏమైంది? యూదుల పస్కా పండుగ
ఆయన కట్టడలు, ఆయనపై మర్యాద, ఆయనపై భక్తి పోగా అవన్నీ పోయి ఏం మిగిలింది వాళ్ళకి? కేవలము పండుగ మిగిలింది, పస్కా పండుగ. ప్రభువు లేడు. ఒక అబ్జర్వేషన్ ఏంటంటే, ఆదికాండం ఆరంభంలో ఆదాము పాపం చేసిన వెంటనే దేవునికి భయపడ్డాడు. పాత నిబంధన ముగింపు మలాకి గ్రంథానికి వచ్చేసరికి వారు పాపం చేస్తున్నారో భయపడతలేదు. ప్రభు వారిని గద్దిస్తూ ఉంటుండగా ఏం చేసి మేము తప్పు చేసాం అని ప్రభు మీద వాళ్ళు ఎదురు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆదికాండంలో జరిగింది పాపమే, అలాగే మలాకీకి వచ్చేసరికి పాపం. కానీ పాపంలో ఉన్న తీవ్రత చూస్తే కనీసం ఆదాం భయపడ్డాడు పాపంలో ఉండి. క్రొత్త నిబంధనలోనికి వస్తే ఆదిమ సంఘం యెరూషలేములో ఉన్న సంఘం వారు పాపం చేయగానే, ఎస్పెషల్ అననీయ సప్పీరాల విషయంలో వారు భయపడ్డారు. ప్రతివానికి భయము కలిగెను అని చెప్పాడు. ఒక్క పాపం, పరిశుద్ధాత్మను వారు మోసపుచ్చారు, దాచుకున్నారు. ఆ పాపాన్ని మనం చూస్తున్నప్పుడు ఆదిమ సంఘంలో భయం కలిగింది, వారు చనిపోయారు. క్రొత్త నిబంధన గ్రంథం చివరికి ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి లవొదికయ సంఘాన్ని చూడండి, భయమే లేని సంఘం. పాత నిబంధన బిగినింగ్ ఎండింగ్లో పాపంలోనే ఉన్న డిటోరియేషన్ లేదా దాని చేత ఇంకా ఎక్కువగా పట్టబడి ఉండడాన్ని మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధన గ్రంథంలో ఆదిమ సంఘం లవొదికయ సంఘానికి వచ్చేసరికి దాని హీనాతిహీనమైన స్థితి. వారు ప్రారంభం బాగుంది, పండుగ ఆచరిస్తున్నారు కదా, దే సెలబ్రేట్ దే రిడమ్షన్. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి ఎంత అద్భుతంగా బయటకు వచ్చారో ఆఖరికి వారికి పండుగ మిగిలింది, కానీ దానిలో ప్రభువు లేడు అనే మాటను కూడా ఇక్కడ మనం గ్రహిస్తాం. ఇక పండుగ, మనకు సమయం లేదు కాబట్టి కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. యెరూషలేమునకు ఆయన వెళ్ళాడు. 2వ వచనంలో గొర్రెల ద్వారము అన్నాడు. మనమందరం ఎరిగినట్లుగా యెరూషలేము ప్రాకారము గల పట్టణం. ఆ ప్రాకారము దానికి 12 ద్వారాలు ఉన్నట్లుగా, గుమ్మాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. నెహెమ్యా కాలంలో పడిపోయిన వాటిని ఆయన తిరిగి కట్టినట్లుగా మనం చూస్తాం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయంలో, నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయంలో, ఈ 2 అధ్యాయాల్లో ఆ గుమ్మములను, ఆ ద్వారములను ఆయన తిరిగి కట్టాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక గుమ్మము దగ్గర నిలబడి ఆయన చెప్తున్నాడు, గొర్రెల ద్వారము అన్నాడు. నిజానికి ఇది పస్కా అని మనం గనక ఆలోచన చేస్తే, ఆ గుమ్మము దగ్గర ప్రతి పస్కా పశువును వారు పరీక్షిస్తారు. ఏడాది మగ గొర్రె పిల్ల, కళంకము లేనిది, మచ్చ లేనిది, అది పరీక్షించబడి అర్పణకు వెళ్ళాల్సింది. అలా అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరీక్షించబడినవాడు, మనందరికీ ఆయన సరిపోయినవాడు. గొర్రెల ద్వారాన్ని గురించి మనం చూస్తున్నాం. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే దాని పేరు బెతెస్దా అనే ఒక కోనేరును మనం చూస్తున్నాం. బెతెస్దా, బేత్ అంటే ఇల్లు అని కదా, బేత్పగే, బేత్బారా, బేత్లెహేము, బేతని, బెత్లెహేము, అలాగే బెతెస్దా. బెతెస్దా అనగానే కనికరపు ఇల్లు అని అర్థం. ద హౌస్ ఆఫ్ మర్సీ, కనికరపు ఇల్లు. నేను మొదటిగా అక్కడ ఏం జరిగిందో కొంచెం నెరేట్ చేస్తూ నేను మీ ముందుకు విషయాలు తీసుకొస్తాను. తర్వాత దానిలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మనం ఆలోచన చేయబోతున్నాం. 38 ఏండ్ల నుండి అక్కడ ఆ కోనేటి దగ్గర ఒకడు పడి ఉన్నాడు. వాడు మాత్రమే కాదు, ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊస కాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారు అని చెప్తున్నాడు. కారణం ఏంటి అంటే, అక్కడ కోనేరు ఉంది. ఆ కోనేటిలో నీళ్లను దేవదూత వచ్చి కదిలిస్తాడు. మొదటిగా ఎవడు దిగుతాడో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడతాడు అని అక్కడ జరుగుతుంది. దేవుని దాసులు జి రాజారావు గారు దీని గురించి ఏమని చెప్పారంటే,
ప్రభు మలాకీ గ్రంథం తర్వాత భూమి మీదకి వచ్చిన ఆ మధ్య ఉన్న 400 సంవత్సరాలు మౌనకాలం. ఆ మౌనకాలంలో ఏదైనా దైవ కార్యం జరిగింది అంటే ఇదొక్కటే. దేవదూత రావటం, నీళ్లను కదిలించటం, వ్యాధి కలిగిన వాడు దానిలో మునిగి వాడు స్వస్థత పొందటం. 38 ఏండ్ల నుండి వాడు అక్కడ పడి ఉన్నాడు అని చెప్పాడు. వీడు 38 సంవత్సరాలుగా అక్కడ పడి ఉన్నాడు అంటే వాడు ఒరిజినల్ వయసు ఎంత ఉంటుంది ఒకసారి ఆలోచన చేస్తే, ఇదే అధ్యాయంలో 14వ వచనం చూడండి. వాని యాక్చువల్ ఏజ్ ఎంత ఉండే అవకాశం ఉంది? 14వ వచనంలో, అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగా కుండునట్లు ఇకను పాపము. అంటే యూదుల్లో ప్రాముఖ్యంగా ఈ సందర్భాన్ని చూసినప్పుడు వాడికి ఎందుకు ఈ రోగం వచ్చిందంటే, వాడు ఆల్రెడీ ఎంతకుముందు ఏం చేసి ఉన్నాడు? పాపం చేసి ఉన్నాడు. ఒక చిన్న సహాయం మీరు చేయండి. ఏ వయసుకి ఒక వ్యక్తి తెలిసి పాపం చేసే అవకాశం ఉందో చెప్తారా? ఏ వయసుకి ఒక వ్యక్తి ఊహతోటి బుద్ధిపూర్వకంగా పాపం చేసే అవకాశం? 18, 19, 20 అనుకుందాం. ఆ 20 ఇతని వయసు ఎంత? ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాడు? కలిపితే ఎంత? సుమారు 60 ఏళ్ల బక్క చిక్కిపోయినా, గడ్డం మాసిపోయినా, బట్టలు సరిగా లేని ఒక జీవశవంలాగా అక్కడ పడి ఉన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే ప్రతిసారి చూస్తున్నాడు ఎవడైనా తనకు సహాయం చేస్తాడేమో. ఏనాడే కానీ తాను సహాయం పొందలేకపోయాడు, నీరసించిపోయాడు, చావుకు దగ్గర అయ్యాడు. ఇక మరణం తప్ప తనకేమీ లేదు. జీవితం అంతా శూన్యమైపోగా ఒక ఆయన అక్కడ అడుగు పెట్టాడు, అతని జీవితం మారిపోయింది. ప్రభు, ద లార్డ్ స్టెప్డ్ ఇన్ టు ద సీన్. ఆయన జీవితం అంతా అమోఘంగా మారిపోయింది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ప్రభు వాడిని ఒక ప్రశ్న అడిగాడు. 6వ వచనం చూడండి. 6వ వచనం చివరిలో అన్నాడు, వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ప్రభు అడిగిన ప్రశ్న, స్వస్థపడ గోరుచున్నావా? వాడేమని చెప్పాలి? అయ్యా నన్ను స్వస్థపరచు అని చెప్పాలి. కానీ వాడేమంటున్నాడు? 7వ వచనంలో దాని సారాంశం ఏంటంటే, నన్ను నీళ్లలో దించడానికి ఎవడు కూడా నాకు లేడు. దాని అర్థం ఏంటంటే, మళ్ళా దేవదూత వస్తాడు, నీళ్లు కదిలిస్తాడు, నువ్వు నా దగ్గర ఉండి నన్ను ఏం చేయాలి? నువ్వు నీళ్లలోకి. ఇది వాడు ఆయన గురించి ఆలోచిస్తున్నది. అందుకనే స్వస్థపడగోరుచున్నావంటే నువ్వు నన్ను స్వస్థపరుస్తావని చూడటం లేదు, ఇదంతా చెప్తున్నాడు. ఎవడో నాకు సహాయం చేయడు, నీవైనా నాకేం చేయాలి? సహాయం చేయి. ఐ హ్యావ్ నో మ్యాన్, ఎవడు నాకు లేడు. బీ మై మ్యాన్, నాకు సహాయం చేసేవాడిగా ఉండు. ప్రభు వాడు చెప్పినట్టు చేయలేదో 8వ వచనంలో ప్రభు ఒక అద్భుతం చేశాడు. అదే ఈ సూచక్రియ ముఖ్యమైన మూలం. ప్రభు అన్నాడు, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఉన్నాడు. వీడేం ఆలోచిస్తున్నాడు? యేసుప్రభు ఇక్కడ ఎక్కడ ఉంటాడు? దేవదూత రాగానే నన్ను ఎత్తుపట్టుకొని ఎందుకు దింపేశాడు? ప్రభు అలా చేయడు. ప్రభు అద్భుతంగా విశ్వాసాన్ని కూడా తన మాటలో పంపినప్పుడు వాడు ప్రభుని నమ్మాడు. వాడు లేచి నడుస్తున్నాడు అన్నాడు. 2 మాటలు ఇక్కడ మనం చూస్తాం. వాడు స్వస్థత పొందడం మాత్రమే కాదు, ఏం చేస్తున్నాడు? వాడు నడుస్తున్నాడు. నాట్ ఓన్లీ జస్ట్ హీలింగ్, బట్ ఆల్సో ద లార్డ్ ప్రొవైడెడ్ హిమ్ ద హెల్త్. కేవలం స్వస్థత మాత్రమే కాదు ఆయన ఇచ్చింది, ఏమిస్తున్నాడు? ఆయన ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నాడు. ప్రభు ఏది చేసినా ఆయన సంపూర్ణంగా చేస్తాడు. టైఫాయిడో లేకపోతే ఏదో జ్వరం వచ్చింది, ప్లేట్లెట్లు పడిపోయాయి, హాస్పిటల్లోకి మనం వెళ్ళాం. డాక్టర్ మంచిగా వైద్యం చేసి యాంటీబయాటిక్ హై డోస్ ఇచ్చి మొత్తం మీద మన ప్రాణాన్ని నిలబెట్టి, మీరు బాగుపడ్డారు వెళ్ళిపోవచ్చు, రేపటి నుంచి డ్యూటీకి జాయిన్ అయిపోండి అంటారా? అండ్ ఏమంటాడు? రెస్ట్ ఎందుకు తీసుకోవాలి? స్వస్థపడిన మాట వాస్తవమే, కానీ నీకు ఇంకా ఏమి లేదు, ఆరోగ్యం లేదు, శక్తి లేదు. కాబట్టి నీకేం కావాలా?
ప్రభు అలా చేసేవాడు కాదు. ఆయన రెండింటిని ఒకేసారి ఇచ్చేసాడు. ఆయన నాట్ ఓన్లీ జస్ట్ హీలింగ్ బట్ ఆల్సో ద హెల్త్. ప్రభు ఆయన సమస్తాన్ని చక్కగా చేస్తాడు. ఇక వివాదం ఏంటంటే ప్రభు దీన్ని విశ్రాంతి దినాన్ని ఎందుకు చేశాడు అనేది అక్కడ ఉన్న వివాదం. ప్రభు విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడు అని, తండ్రి తన సొంత తండ్రి అని చెప్పడం ద్వారా యేసు ప్రభు తండ్రితో సమానంగా చేసుకున్నాడు అని, తను దేవుడు అని చెప్పాడని యూదులు మరీ ఎక్కువగా ప్రభుని చంపడానికి ప్రయత్నం చేశారు. సరే, దీనిలో కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, దాని పేరు బెతెస్దా. బెతెస్దా అనగానే దాని అర్థం విన్నాం కదా. బెతెస్దా అంటే అర్థం హౌస్ ఆఫ్ మర్సీ, కనికరపు ఇల్లు, కరుణగల ఇల్లు. దీన్ని బైబిల్ పండితులు ధర్మశాస్త్రంతో పోల్చారు. మనకు ఆశ్చర్యం అవుతుంది, ధర్మశాస్త్రం చాలా కఠినమైంది కదా, దీన్ని ఎందుకు బెతెస్దా అని ధర్మశాస్త్రంతో పోల్చారు? నిజానికి ధర్మశాస్త్రం కఠినమైంది కాదు, కానీ మనము దాన్ని చేరుకోలేక మన బలహీనతను బట్టి అది అలాగుండినట్లుగా మనం చూస్తున్నాం. కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ధర్మశాస్త్రంలో కూడా లేదా పాత నిబంధనలో కూడా ఆయన కనికరాన్ని ఉంచాడు. ధర్మశాస్త్రం ఎలాంటిదో చూడండి. రోమాపత్రిక 7వ అధ్యాయం 12వ వచనం. రోమాపత్రిక 7వ అధ్యాయం 12వ వచనం. ధర్మశాస్త్రం గురించి ఆయన ఏం చెప్తున్నాడు? 7:12. ధర్మశాస్త్రం ఎలాంటిది? పరిశుద్ధమైనది. ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, అలాగే మంచిది అని చెప్తున్నాడు. ధర్మశాస్త్రము మంచిది, పరిశుద్ధమైనది, ఉత్తమమైనది. 9వ అధ్యాయం చూడండి. రోమాపత్రికలోనే ఆయన ఇశ్రాయేలీయులకి ఎన్ని మంచివి ఇచ్చాడో చెప్తూ 9వ అధ్యాయం 4వ వచనంలో అన్నాడు, వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వము ఇచ్చాడు, మహిమ ఇచ్చాడు, నిబంధనలు ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? ఆయన వారికి ప్రదానం చేశాడు, ఇచ్చాడు. ధర్మశాస్త్ర ప్రధానము ప్రభు వారికి మేలైనవే ఇచ్చాడు. ధర్మశాస్త్రము మేలైనది, ఉత్తమమైనది, అది కఠినమైంది కాదు. ఆ కోనేరు ధర్మశాస్త్రంతో పోల్చి చెప్పబడినప్పుడు వీడు కోనేటి దగ్గరే ఉన్నాడు, కానీ ఆ కోనేటి నుండి ఎలాంటి ప్రయోజనం వీడికి కలగలేదు. ధర్మశాస్త్రము ఇవ్వబడిన మంచిదే, కానీ దాని వలన దాన్ని పూర్తిగా నెరవేర్చి దాని నుండి మేలు పొందగలిగిన మానవుడు ఎవడు కూడా లేడు. ఇది కోనేటికి సంబంధించింది. ఒకవేళ మీరు అనవచ్చు, వీడు దూకలేకపోయాడు, వీడు దిగలేకపోయాడు, కానీ ఎవడో ఒకడు ఏం చేస్తున్నాడు? దిగుతున్నాడు కదా. ఒకవేళ దిగితే వాడికి ఏ స్వస్థత? కేవలం శారీరకమైన. కానీ వీడికి యేసు ప్రభు రక్షణ ఇచ్చాడు. అది ధర్మశాస్త్రం ఇవ్వలేదు, ఆ కోనేరు ఇవ్వలేదు. ప్రభు అక్కడ అడుగు పెట్టాకే ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దాన్ని ప్రభు చేశాడు అని చెప్తున్నాడు. ఈ వచనాలు మనం చూస్తున్నప్పుడు దేవదూతలకి ఈ కోనేటికి సంబంధం ఉన్నట్లుగా దేవదూతలకి ధర్మశాస్త్రానికి ఉన్న సంబంధాన్ని మనం చూస్తాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 53వ వచనాన్ని చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం. ఆ దేవదూతల ద్వారా, అంతే చాలు, దేవదూతల ద్వారా ధర్మశాస్త్రం ఏమైంది? నియమించబడింది అని చెప్తున్నాడు. ఇంకా గలతీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ దేవదూతలకి ధర్మశాస్త్రానికి ఉన్న సంబంధం, అలాగే ఈ కోనేటికి దేవదూతలకు ఉన్న సంబంధంతో మనం పోల్చి చూస్తున్నాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఎందుకు? 3:19 కదా. చదవండి. ఇది కావాలి. ఇది మధ్యవర్తి చేత. ఇది అంటే ధర్మశాస్త్రం మధ్యవర్తి చేత. ఎవరి ద్వారా? ధర్మశాస్త్రానికి దేవదూతలకి ఉన్న సంబంధాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ సీనాయి పర్వతం మీద విమోచించబడిన ఇశ్రాయేలుకి ఆయన తన రాజ్యాంగాన్ని ఇస్తున్నాడు, ధర్మ విధులను ఇస్తున్నాడు, పలకల మీద రాసి ఇస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా
ధర్మశాస్త్రానికి దేవదూతలకున్న సంబంధాన్ని మనం చూస్తున్నాం. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. అంతే చాలు. దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం ధర్మశాస్త్రము అని చెప్తూ వచ్చాడు. 68వ కీర్తనలోనికి రండి. సీనాయి పర్వతం మీద ఏం జరిగిందో అక్కడ చెప్తున్నాడు. 68వ కీర్తన 17వ చరణము చూడండి. 68:17. దేవుని రథములు సహస్రములు సహస్రములు ప్రభు వాటిలో ఉన్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ ఏమైంది? ఆ మోషే పైకి ఎక్కి వెళ్ళాడు. 40 రోజులు అన్నపానములు మాని ఇశ్రాయేలీల కొరకై ధర్మ విధులు తీసుకురావడానికి ఎదురు చూస్తూ ఉంటుండగా ఆ పర్వతం మీద దేవుని రథములు దిగి వచ్చాయి. పాత నిబంధనలో ఎక్కడ దేవుని రథములు అనే మాట కనపడినా అది దేవదూతలకు సంబంధించినటువంటి మాట. ఎంతమంది వచ్చారట ఆ పర్వతం మీదకి? దేవుని దూతలు సహస్రములు సహస్రములు అంటే ఎంతో మీరే చెప్పాలి. సహస్రం అంటే 1000. వేవేల దూతలు ఆ సీనాయి పర్వతం మీదకి దిగిరాగా, ప్రభు దిగిరాగా, మానవ మాత్రుడైన మోషే అక్కడ ఉండగా ఆయన పలకల మీద వాటిని రాసి మోషే చేతిలో పెట్టాడు. కానీ ప్రియులారా వినండి, అంత దివ్యమైనది, కళ్ళ ముందే నీళ్లు కదులుతున్నా వాడు దిగలేని నిస్సహాయుడు. దేవుని మాట ఉత్తమమైనది, పవిత్రమైనది, కానీ మానవుడు ఆయన మాటను నెరవేర్చలేడు. కారణం మన స్వభావంలోనే ఏమున్నది? పాపమున్నది. అలా అయితే మన దీన స్థితిని ఆయన ఎరిగి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. గలతీ పత్రిక చూడండి. ఆజ్ఞ మనకేమైందో చెప్తున్నాడు. ధర్మశాస్త్రము ఇంత ఘనమైంది, మరి మన పట్ల ఏమైంది? దానికంటే ముఖ్యంగా మనము ఏమయ్యామో చెప్తున్నాడు. 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైనా, ధర్మశాస్త్రం బలహీనం కాదు, ధర్మశాస్త్రం నిష్ప్రయోజనం కాదు, కానీ దాన్ని నెరవేర్చడంలో మనము బలహీనులో, దాని వలన మేలు పొందలేక మనమేమయ్యాం? నిష్ప్రయోజకులమయ్యాం. కాబట్టి ధర్మశాస్త్రం ఉన్నది, కోనేరు ఉన్నది, వాడు ఉపయోగించుకోలేకపోయేంత నిస్సహాయుడు. అలా అయితే ఒక అద్భుతం జరిగింది. ప్రభువు అక్కడికి దిగి వచ్చాడు. రోమాపత్రిక 8:3 చూడండి. ఈ రెండిటినీ కలిపి ఉన్న వచనం నాకు ఇది దగ్గరగా ఇది ఒక్కటే కనపడింది, ఇంకా ఉండొచ్చు. 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని దాన్ని మనం చేయలేకపోతున్నాం. ఒక ఆయన మన ద్వారా దాన్ని జరిగించడానికి వచ్చాడు. ఎవరైనా? అదే వచనంలో చెప్తున్నాడు. పాప శరీర ఆకారముతో పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని, ధర్మశాస్త్రము ఏమి మనకి సహాయము లేదా మనము పొందలేకపోతున్నాం, అందుకని సహాయం చేయడానికి పాప శరీర ఆకారముతో, ఆయన పాపి కాడు, ఆయన యందు పాపము లేదు. పౌలు చెప్తున్నాడు, హీ న్యూ నో సిన్, పాపమెరుగని ఆయన మన కొరకై పాపముగా చేయబడ్డాడు. ఈజ్ నాట్ ఏ సిన్నర్ బట్ హీ బికేమ్ ఏ సిన్, హీ బికేమ్ సిన్ ఫర్ అస్. మన కొరకై మ్రానున శాపగ్రాహిగా ఆయన వేలాడాడు. ఒకడి శాపం, ఇద్దరి శాపం, ముగ్గురి శాపం కాదు, లోక మానవ జాతి పాపమంతా ఆ దేవుని కుమారుని మీద పడగా పాపగ్రాహిగా, శాపగ్రాహిగా మ్రానున వ్రేలాడదీయబడుతున్నాడు. ద్వితీయోపదేశకాండంలో చెప్పాడు, మ్రానున వ్రేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడు. అదే మాట కల్వరి శిలువలో నెరవేర్చబడుతోంది. ఆయన మన కొరకై శాపగ్రాహి అయ్యాడు. ఆయన మన అపరాధముల నిమిత్తం, మన అపరాధములు దాని ఫలాన్ని ఆయన కల్వరి శిలువలో మన స్థానములో ఆయన భరించాడు.
పాపము ఎరగనివాడు, పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపము అంటనివాడు. ద ఇంపెకబిలిటీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభు యొక్క పాపము లేని స్థితి. పాపము చేయజాలడు, ఆయన స్వభావంలోనే లేదు పాపం. కానీ ఎంత శాపం ఎలా అనుభవించాడు, ఇది గొప్ప ఆశ్చర్యం. ఆయన మీద ఒక్క దెబ్బైనా పట్టడానికి వీల్లేదు, ఆయన గాయపడడానికి వీల్లేదు, ఆయన బ్లీడ్ అవ్వడానికి, రక్తము కారడానికి వీల్లేదు. ఇక్కడ కూర్చున్న మనందరి శాపం యెహోవా అతని మీద మోపెను. కల్వరి శిలువలో ఆ ప్రియ ప్రభుని మనం చూస్తూ ఉంటుండగా పరలోకపు తండ్రి తన కుమారుని దుష్టుల చేతికి అప్పగించాడు. మన పాపమంతా మోసేటట్టుగా, మన శాపమంతా భరించేటట్టుగా గడపు వెంట్రుకలు పెరికివేసేవారు, గుద్దేవారు, ఈడ్చేవారు, తన్నేవారికి ఎన్నెన్ని అయినా ఊహించవచ్చు. మన కొరకై మన స్థానంలో నిలబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఇవ్వబడిన ధర్మశాస్త్రం, దాని నుండి మనం ఏ ప్రయోజనము పొందలేని నీచమైన నిర్జీవమైన స్థితిలో ఉండగా, ఎ మ్యాన్ ఆన్ ద ట్రీ బేరింగ్ ఎవ్రీ సిన్ ఆఫ్ అస్, మన పాపపు ఫలితాన్ని ఆయన భరిస్తున్నాడు. ఇది కదా గొప్ప సువార్త. దీనికంటే గొప్ప సువార్త ఇంకేమైనా ఉన్నదా? స్వస్థపడగోరుచున్నావా? ఈ మీటింగ్లో స్వస్థపడగోరుచున్నావా? నీ పాపపు శిక్ష, నా పాపపు శిక్ష, మన పాపపు శిక్షను కల్వరి శిలువలో పరలోకపు తండ్రి తన కుమారుని మీద వేశాడు. అమ్మా, నీవిక స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు. 38 కాదు కదా, నీ వయస్సు ఎంతైనా ఈ రాత్రి నీ భారమంతా తీరిపోతుంది. తేలిగ్గా ఆనందంగా ప్రభు సన్నిధిలో సంతోషించవచ్చు. స్వస్థపడగోరుచున్నావా? కొంతమంది మేము దగ్గరగా ఉన్నాం పూల్కి అనుకుంటున్నారు, కోనేటికి. వినండి, వీడు 38 సంవత్సరాల నుంచి దగ్గరగా ఉన్నాడు. ఒక ప్రశ్న, ఒక 10 కిలోమీటర్ల దూరంగా ఒకడున్నాడు, వీడు పూల్కి చాలా కోనేటికి చాలా దగ్గరగా ఉన్నాడు. తేడా ఏమైనా ఉంటుంది ఇద్దరికి? మరలా అడుగుతాను, ఒకడు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు, ఇదే కండిషన్లో అనుకోండి, వీడు దగ్గరగా ఉన్నాడు, ఇద్దరికి ఏమైనా తేడా ఉందా? మీటింగ్కి వస్తున్నాను, పరలోకం వెళ్తున్నాను అన్నా ఏం ప్రయోజనం లేదు. ఎవరో అన్నారు, నిజమో కాదో నాకు తెలియదు, మీటింగ్కి వచ్చేవాళ్ళు ఎక్కువ నరకంలో ఉన్నారట, ఎరిగి చెడిపోయిన వాళ్ళు. మాకు తెలుసులే అని మారు మనసు అనుభవం లేనివారు, పాప క్షమాపణ అనుభవం లేనివారు, హృదయము తేలికైంది, నా భారము తీరిపోయిందని చెప్పేవాళ్ళు చాలా తక్కువ. మీరు రక్షించబడ్డారంటే యేసుప్రభు దేవుడండి అంటున్నారు. దేవుడే, దయ్యాలు కూడా నమ్మి వణుకుతా ఉన్నాయి. ఆ మాత్రాన వాటికి రక్షణ ఉన్నదా? నీ పాప భారము తీరిపోవాలి. సంహార దూత దాటిపోయాడు, నా శిక్ష తొలగిపోయింది. ప్రియులరా, వాడు బాగుపడ్డాడు. ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా ఉంటుంది అది. నా కొరకే ఎవడైనా ఒక మనుష్యుడుంటే బాగుండును అనుకుంటే యేసు ప్రభు వాడి మనుష్యుడయ్యాడు. వాడు కోరినట్టుగా ఉండే మనిషి అవ్వలేదు, కానీ వాడికి అవసరమైంది తీర్చిన మనిషి అయ్యాడు. ఇలా ఎత్తుకుని అలా దింపుతాడేమనుకుంటే ఆ ఏమీ లేకుండా నడవమని చెప్పాడు. నేను ముగిస్తున్నాను. వాడు రక్షణ పొందాడు, ఇక నువ్వు పాపము చేయకు అని చెప్పాడు, స్వస్థత పొందాడు. ప్రభు 3 బాధ్యతలు అప్పచెప్పాడు. ఆ ఒక్క ముక్క చెప్పి నేను ముగిస్తాను. వాడు స్వస్థత పొందాక వాడు 3 పనులు చేయాలి. 1, 9వ వచనంలోనే మనం చూస్తున్నాం కదా, 5వ అధ్యాయం 9వ వచనం. వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకుని ఏం చేస్తున్నాడు? నడిచాను. రక్షణ పొందాక ప్రభు నడక మనము నడవాలి అని ఆయన చెప్తున్నాడు. మన కాళ్లకు యేసు ప్రభు ఆజ్ఞాపించిన నడక రావాలి. ఉదయం దేవుని దాసులు చెప్తూ, పౌలు చాలా గొప్ప భక్తుడు అయినా కానీ ఆసియా వెళ్ళాలని, బితునియా వెళ్ళాలని ఆయన నడక అంత మొదటి యాత్ర చేశాక కూడా
అంత గొప్ప భక్తుడిని దేవుని ఆత్మ, యేసు ఆత్మ ఆపాల్సి వచ్చింది. నీ అడుగులు ఇవి కాదయ్యా. పౌలు భక్తుని నడకే దేవుని ఆత్మ చేత ఆపబడితే మరి మన నడకలు? వాడు నడిచెను. పరిశుద్ధాత్ముడు మాటలు ఎంపిక చేసి వాటిని మన ముందుకు తీసుకుని వస్తున్నాడు. ఆయన నడవమని చెప్పాడు. రెండవది వాడు నడుస్తూ ఎక్కడికి వెళ్ళిపోయాడు? 58-60 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఎవడైనా ఎక్కడికి వెళ్ళిపోతాడు? బాగుపడ్డాక ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ ఎక్కడికి వెళ్ళాడు ఈయన? 15వ వచనం లేదా 14వ వచనం. అటు తర్వాత ప్రభు వాడిని ఎక్కడ చూశాడు? నెంబర్ 2, వాడు ప్రభుని ఆరాధించటం కొరకే. దేవాలయంలో అంటే ఆ దినాల్లో ఆరాధించటం కొరకే దేవాలయంలో ఉన్నాడు. 38 ఏళ్ల తర్వాత ఇంటికి వెళ్ళాల్సినోడు దేవాలయంలో కనబడతా ఉన్నాడు. ఆరాధికుణ్ణి, మన నడిచేవాడిని చూస్తున్నాం, ఆరాధికుణ్ణి చూస్తున్నాం. ఇక మరొక శ్రేష్టమైన లక్షణం 15వ వచనం. వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని ఎవరికి చెప్తున్నాడు? ఇలా చెప్దాం, సాక్ష్యం ఇస్తున్నాడు. 3 మాటలు గుర్తుపెట్టుకోండి చాలు. 1, ప్రభు కొరకే నడుస్తున్నాడు. 2, ప్రభుని ఆరాధిస్తున్నాడు. 3, ప్రభు కొరకే ఏమిస్తున్నాడు? నడక గురించి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఒక్క మాదిరిని మనం చూద్దాం. తెస్సలోనికైలకు రాయబడిన పత్రిక చూడండి, మొదటి పత్రిక 1వ అధ్యాయం. తెస్సలోనికైలకు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనములో ఆనందంతో యేసు ప్రభు నమ్ముకుంటే చంపేస్తాము అని అంటే, తెస్సలోనికైలు మీరు చంపేసినా పర్లేదు, మేము నిత్య జీవానికి వెళ్ళాలి, పాప క్షమాపణ పొందాలని యేసు ప్రభుని ఏం చేశారు? అంగీకరించారు. మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని. ఎలా నడిచారట? ఆ ప్రభువును పోలి, పౌలును పోలి ఏం చేస్తున్నారు? నడుస్తున్నారు. అలా అయితే వారి నడక దైవికమైన నడక కావాలంటే దేవుడు వారికి ఏమి ఇచ్చాడు? వాక్యముని ఇచ్చాడు. ఏ విశ్వాసి వాక్యాన్ని లేకుండా జీవించలేడు. వాక్యాన్ని బాగా మనము ధ్యానం చేస్తుంటే నడకొస్తుంది. నాకు వాక్యం ఎంత తెలుసు అనేది, నేను ఎంత బాగా ప్రసంగిస్తాను అనే దాని మీద ఆధారపడదు. నా కాళ్ళు ఎంతగా వాక్యాన్ని బట్టి నడుస్తున్నాయి దాని మీద ఆధారపడి ఉంటుంది. వాక్యమును బట్టి వాళ్ళు ప్రభు వాక్యమును అంగీకరించారు, నడిచారు అని చెప్పాడు. అది మొదటిది. అక్కడే మనం చూస్తున్నాం, వాక్యాన్ని వారికి నడక నేర్పిస్తుంది. ఆ నడక ద్వారా పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందం. వాక్యాన్ని బట్టి నడుస్తూ ఉంటే మనకేం కలుగుద్ది? ఆనందం, సంతోషం కలుగుద్ది అన్నాడు. కాబట్టి ఈ నడక ఆనందపు నడక. నో మర్మరింగ్, సనుగుడు లేదు, ఆనందపు నడక, క్రైస్తవ నడక. ఇది మొదటిది. ఇక రెండవది, వాడు ప్రభువుని ఆరాధిస్తున్నాడు అని చెప్పాడు. ఆరాధన కేవలం ఆదివారం మాత్రమే కాదు, ప్రభుని 24/7 ఆరాధన. అది ఒక యాటిట్యూడ్, అది ఒక వైఖరి, ఒక ప్రోగ్రాం కాదు. ప్రతిరోజు ప్రభువుని మనం ఆరాధిస్తాం. ఆదివారం రొట్టె విరిచే కూటములో పరలోకపు తండ్రి ఎదుట ఆయన ప్రియ కుమారుణ్ణి మనము ప్రశంసిస్తాం. అందుకే ప్రభువు చెప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడే. ద సెంటర్ ఆఫ్ అవర్ వర్షిప్ ఇన్ ద బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ సర్వీస్ ప్రభు అయిన యేసుక్రీస్తు. చాలాసార్లు ఆయన మనకేం చేశాడో మనం చూస్తాం. ఒక మాట నేను తప్పక చెప్పాలి. ఒకటి ఏమిటంటే, మన రొట్టె విరిచే కూటంలో ముఖ్యంగా ప్రభుని జ్ఞాపకం చేసుకోవటంలో 3 విషయాలు, కనీసం 3 మనం కవర్ చేయాలి. ఒకటి, యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం, యేసుక్రీస్తు ప్రభు యొక్క మానవత్వం, దానిలో గుణలక్షణాలు. 3వది, యేసు ప్రభు యొక్క కార్యం, శిలువ కార్యం, ఆయన వ్యక్తిత్వం. దానిలో 2 భాగాలు, దైవత్వం, మానవత్వం. ఆయన కార్యం. మీరు చెప్పండి, మనం రొట్టె విరిచే కూటంలో ఎక్కువగా దేని జ్ఞాపకం చేసుకుంటాం? శిలువ
బట్ వాట్ వీఆర్ నెగ్లెక్టింగ్, ఆయన యొక్క దైవత్వాన్ని. ఆయన దైవత్వం, ఆయన మానవత్వం రావాలంటే వారమంతా మనం ఒళ్ళు వంచి కష్టపడి మనం ఆ ప్రియ ప్రభువుని ప్రశంసించడం వస్తే ఆదివారాన్ని మనం సమర్పించగలం. రొట్టె విరిచే కూటంలో ప్రసంగాలు ఉండవు, కీర్తన పాడినా, స్తోత్రాలు చెప్పినా, ఒక వ్యక్తి లేచి ఒక వచనాన్ని చదివినా, we never address anybody in the assembly, but we only address the Father in heaven. పరలోకపు తండ్రిని చూస్తూ ఆయన కుమారుడు ఏమై ఉన్నాడో ప్రశంసిస్తాం. ఇది క్రొత్త నిబంధన విధానం. ఆయన దైవత్వం, ఆయన మానవత్వం, ఇది ఆయన పర్సనాలిటీ. ఇక ఇది ఆయన కార్యం, శిలువ కార్యం. సోదరి సోదరులారా, ప్రభువు కోరుతున్న ఆరాధనను మనము అర్పించాల్సిన వాళ్ళమై ఉన్నాం. నడిచేవాడు ఆరాధించాలి. ఇక మూడవది, ఆరాధించేవాడే ఏమివ్వగలడు? సాక్ష్యం ఇవ్వగలడు. లోపలికి వచ్చుచు బయటికి పోవచ్చు. రొట్టె విరిచేవాళ్ళు, ప్రభుని ఆరాధించేవాళ్ళు ఆయన గురించి ఏమివ్వగలరు? సాక్ష్యం ఇవ్వగలరు. సువార్త ప్రకటించుట. తలలు ఉంచుదాం. పరిశుద్ధ తండ్రి, నీకు స్తోత్రాలు. మా జీవితాల్లో నీ వాక్య నెరవేర్పు కొరకై కావాల్సినంత విధేయత నాయనా మాకు అనుగ్రహించమని, తదుపరి మాట్లాడి నీ దాసులను కనికరించమని క్రీస్తు యేసు శ్రేష్టమైన నామములో వేడుకుంటున్నాము తండ్రి. థ్యాంక్ యూ.